అందరూ నమస్కారం. మన దేశంలో నేను మరలా చెప్తున్నా, మన దేశంలో ఈ కొలీజియం సిస్టమ్ అంటూ జడ్జిలు ఎన్నుకునే విధానం అనేది ఏదైతుందో ఇది తీసేయాలి. ఎంత దారుణం అంటే అసలు వీళ్ళని ఏ బేస్ మీద ఎంపిక చేయాలి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై ఎలా చేయాలి, ఏంటని ఒక నామ్స్ లైక్ అవన్నీ ఉంటాయి ప్రతి ఉద్యోగానికి కూడా. కానీ ఇక్కడ ఈ కొలీజియం వ్యవస్థ అటువంటి 5 సభ్యుల ధర్మాసనం అనవచ్చు, లేదంటే జడ్జిల టీం అనవచ్చు. వీళ్ళ దగ్గరికి కొంత ఇంత ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ వీళ్ళు అన్నట్టు వస్తాయి. ఇక ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకొని ఎంపిక చేస్తారు. ఇంకా లోయర్ కోర్టులు అన్నప్పుడు జడ్జిలకు సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతాయి. 2 రిజర్వేషన్లు ఉంటాయి మళ్ళీ ఇలా. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మన భారతదేశంలో ఈ రిజర్వేషన్లతో జడ్జిల్ని ఎంపిక చేయడం అనేది వద్దు. అండ్ కొలీజియం సిస్టమ్ ద్వారానే జడ్జిలను వాళ్ళు ఎంపిక చేసుకోవడం అన్నది అసలు వద్దు. దీనికి కూడా ఒక ప్రాపర్ సిస్టమ్ పెట్టండి, బైలాస్ ప్రిపేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది జడ్జిలు వారిని వాళ్ళు ఇంకా సుప్రీం అన్నట్టు ఫీల్ అయిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఈరోజు ఈ నిదాకానికి బెయిల్ ఇచ్చే విషయంలో ఆ జడ్జి శ్రీకృష్ణుని యొక్క జన్మ అంట సమాజంలో ఒక రకమైన వివక్ష అంట. శ్రీకృష్ణు యొక్క జననం ఆయన సమాజంలో వచ్చి వివక్ష ఎదుర్కొన్నాడంట. ఏం వివక్ష ఎదుర్కొన్నాడండి? బ్రహ్మాండంగా యాదవుల ఇంట గొప్పగా పెరిగాడు. అండ్ జైలులో పుట్టిన మాట నిజమే. ఆ తర్వాత వసుదేవుడు నదిని దాటుకొని వచ్చినాడు, యమునా నది అనుకుంటా. అసలు ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క జనన గురించి ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ పనికి మాలిన నిదాకాన్ ఉంది కదా, పనికి మాలిన వాడు ఎందుకు యూజ్ చేశాను? టీసీఎస్ కంపెనీలో పనిచేస్తూ ఒక టీంని రెడీ చేసి, ఒక టీంని రిక్రూట్ చేసి, హిందూ యువతులని లవ్ జిహాద్ పేరుతో వంచి మతం మార్చి, లేదన్నప్పుడు వాళ్ళని మానసికంగా శారీరకంగా వేధించి ఓ పెద్ద రాకెట్ నడిపారు వీళ్ళు. అందులో మెయిన్ ఇదే. ఇది తప్పించుకొని తిరిగింది ఇన్ని రోజులు, మొత్తానికి అలానే దొరికింది. దొరికిన తర్వాత చెప్పే కదా, మొన్న మధ్య కూడా చెప్పే మీకు, మన దేశంలో అత్యంత దారుణమైనటువంటి వేలు ఏదైనా ఉంది అంటే లీగల్ సిస్టమ్ అని చెప్పాను నేను. ఎందుకు? క్లయింట్ తప్పు చేశాడని తెలుసు, హత్య చేశాడని తెలుసు, కానీ వాడిని కాపాడాలి. ఎందుకంటే ఫీజు ఇచ్చాడు. ఈ నిదాకాన్ విషయంలో ఏం చేశారు తెలుసా? నిదాకాన్ గర్భంతో ఉంది, సో తనకి జననం అయ్యేంత వరకు బెయిల్ ఇవ్వండి అని కోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఆ మహానుభావుడు జడ్జివరో కానీ సత్యం, న్యాయం, ధర్మం అంటే ఏవో పెద్ద పెద్ద పలుకులు పలికి శ్రీకృష్ణునిలాగా ఎవరూ కూడా జైల్లో పుట్టొద్దు, వాళ్ళ తల్లి తండ్రి చేసిన దానికి వాళ్ళు బలి కావద్దు, సామాజిక వివక్ష ఎదుర్కోవద్దు, ఏదో డైలాగ్ కొట్టాడు ఆ మనిషి అయితే. అరే ఎక్కడ వాళ్ళది? అటు కంసుడు వచ్చేసి వాడుని ఈమె దేవకికి పుట్టే వాళ్ళు చంపుతారని భయం వేసి వాడు లోపల ఉంచితే, ఈమె వచ్చేసి టీచర్స్లో మత మార్పిడిలు ఇది చేసేసి ఈమె జైల్లో ఉంటే అది ఇది ఒకటేనా? అసలు శ్రీకృష్ణుడికి అసలు ఏమకేం పోలిక? అండ్ శ్రీకృష్ణుడు ఏ వివక్ష ఎదుర్కొన్నాడు? శ్రీకృష్ణ జన్మస్థానం అని చెప్పేసి మన వాళ్ళు జైలు గురించి అది అంటూ ఉంటారు తప్ప, శ్రీకృష్ణుడు ఇబ్బంది ఏమొచ్చింది? బ్రహ్మాండం బతికాడు కదా ఆయన, వివక్ష ఎదుర్కొన్నాడు. అని వివక్ష ఎదుర్కొన్నాడంట ఆయన జన్మ గురించి, జననం గురించి. అలా ఈ నిదాకానికి పుట్టే బిడ్డ అలా ఉండకూడదంట, అందుకు మేము బెయిలిస్తామని చెప్పేసి అన్నారు. ఏంటండి ఇది అసలు? శ్రీకృష్ణుడి జన్మకు సంబంధించి ఈ నిదాకానికి పుట్టబోయే బిడ్డకు సంబంధించి అదేం పోలిక అసలు పోయాడు చండాలంగా? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ కావచ్చు, న్యాయశాఖ మంత్రి కావచ్చు, సుప్రీంకోర్టు వంటి ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, మిగతా న్యాయమూర్తి, దయ్యా మీకు పుణ్యం ఉండిద్ది. లోయర్ కోర్టుల్లో కొంతమంది జడ్జిలు ఇచ్చే తీర్పులు కానీ, ఆ తీర్పులు ఇచ్చే సందర్భంలో వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చాలా ఘోరంగా ఉంటూ ఉన్నాయి. ఏదైనా గట్టిగా మాట్లాడదామా కోర్టు ధిక్కారం, ఏదైనా గట్టిగా అందామా జడ్జిలు ఏం అనకూడదు. కాబట్టి నాలాంటి జర్నలిస్ట్ పద్ధతిగానే మీకు విన్నవిస్తున్నారు, వినమ్రంగా అడుగుతూ ఉన్నాను. ఇక నుంచి అన్న జడ్జిలకు సంబంధించి కింద దిగువ కోర్టులో చేసేమో ఎగ్జామ్లు పెడుతున్నారు, అక్కడ కూడా మరలా అడుగుతున్నారు. రిజర్వేషన్ సిస్టమ్ ఎత్తేయండి, మెరిట్లోనే ఉండాలి. అండ్ పై కోర్టులు ఉంటాయి, హైకోర్టు, సుప్రీంకోర్టులో అక్కడ కూడా కొలీజియం వద్దు. ఆడ కూడా జడ్జికి ఉండాల్సిన విధంగా కొన్ని బైలాస్ ప్రిపేర్ చేయండి. అవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాయి. ఎగ్జామ్ పెడతారు పెట్టండి, అక్కడ కూడా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాయి. అక్కడ కూడా మళ్ళీ రిజర్వేషన్ వద్దు, ఫుల్ఫిల్ చేస్తేనే, పాస్ అయితేనే వాళ్ళకి జడ్జిగా ఇవ్వాలి అవకాశం. అండ్ ఒకవేళ ఎక్కడ తేడా కానీ తీర్పులు కనుక ఇచ్చినట్టయితే అది సమీక్షించే అధికారం కూడా ఖచ్చితంగా రాష్ట్రపతికి ఇస్తారా, లేదా పైన ఉన్న ఒక మంత్రిమండలితో కూటమి లాంటిది మంత్రిమండలితో ఏమంటారు దాన్ని, అంతే ప్యానల్ లాగా ఏర్పరిచి అది కూడా చేయండి. ఎందుకంటే కొన్ని తీర్పులు ఇదేం తీర్పు అనిపిస్తామని కొన్ని అయితే సీరియస్లీ మనది కానీ చట్టాలను పట్టుకొచ్చి, మనది కానిటువంటి సిస్టమ్ని పట్టుకొచ్చి మన మీద రుద్దుతూ ఉన్నారు ఇప్పుడైతే చాలా వరకు. అదేమంటే ఫ్రీడమ్, అదేమంటే
ప్రైవేట్ ఏంటో ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. బట్ కరెక్ట్ కాదండి. నిదాకానికి బెయిల్ ఇవ్వటానికి శ్రీకృష్ణుని జన్మను తక్కువ చేయడం ఏంటండి?